నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యేలంతా ప్రజలతో మమేకమవ్వాలి. ఉచిత ఇసుక విధానాన్ని ఎమ్మెల్యేలు సక్రమంగా అమలు చేయాలి. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఎమ్మెల్యేలకు వర్క్షాప్. ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ₹65,000 కోట్లతో రిలయన్స్ ఎనర్జీ పెట్టుబడి. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం. మైక్ ఇవ్వరు, మాట్లాడనివ్వరని జగన్ అసెంబ్లీకి వెళ్లనండం హాస్యాస్పదం. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శ. పేరచెల్ల హౌసింగ్ లేఅవుట్లను పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి. నిర్మాణ సామాగ్రి తక్కువ ధరకు అందేలా చర్యలు చేపడతామని వెల్లడి. పనిచేయాలన్న ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. సభలో ప్రతిపక్షం లేదు కదా, మనకేమవుతుంది అని అనుకోవద్దని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రజాప్రతినిధులుగా కృషి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు మన కోసం అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారని ప్రజలు గమనిస్తుంటారని, ప్రతి ఒక్కరూ హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 500 ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ ఎనర్జీ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడితో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు రిలయన్స్ ఎనర్జీ ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. వెలగపూడిలో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు, రిలయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి తమ ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 500 CBG ప్లాంట్స్ రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం. దీనివల్ల దగ్గర ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దగ్గర 65,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2,50,000. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మా సైడ్ అయితే ఫుల్ స్వింగ్లో ఉన్నారు. రిలయన్స్ ఈజ్ నోన్ ఫర్ స్కేలింగ్ అండ్ స్పీడింగ్. అసెంబ్లీ కమిటీ హాల్లో బడ్జెట్ పై ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్లమెంట్ రీసెర్చ్ స్టడీస్ ఆధ్వర్యంలో ఈ శిక్షణను ఏర్పాటు చేశారు. బడ్జెట్ ప్రతిపాదన, అందులోని అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. మైక్ ఇవ్వరు, మాట్లాడనివ్వరు అంటూ వైసీపీ అసెంబ్లీకి వెళ్లమని మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్పష్టత లేదని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 పథకాల అమలుకు 1.20 లక్షల కోట్లు అవసరం ఉండగా కనీసం పావు వంతు కూడా కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. ఇది ప్రజా వంచన బడ్జెట్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని వ్యాఖ్యానించారు. మహిళలపై నీచమైన పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు పోలీసులు తీసుకోవాలని షర్మిల కోరారు. పోలీసులను సొంతానికి వాడుకున్న జగన్ ఇప్పుడు వారిపై బెదిరింపులకు పాల్పడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు గారు చాలా గొప్పగా చెప్పుకున్న సూపర్ 6 దాదాపుగా ప్రతి సంవత్సరము 1,20,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది అని ఒక అంచనా.
మరి చంద్రబాబు గారు కనీసం పావువంతు కూడా చేసినట్టుగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాలకు నేను కూడా ఒక బాధితురాలి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను అంటే సొంత చెల్లిని, తల్లిని, సొంత చిన్నాన బిడ్డను ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి. ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు, చాలా సంతోషం. వీళ్ళంతా విషనాగులే, కానీ వీళ్ళని కాదు అనకొండాలను పట్టుకోవాలి. పేరేచర్లోని హౌసింగ్ లేఅవుట్లను కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులపై ఆరా తీశారు. సిమెంట్, ఐరన్ రేట్లు ఎక్కువగా ఉన్నందున నిర్మాణ పనులు స్పీడ్గా జరగడం లేదని అధికారులతో మాట్లాడి తక్కువ ధరకు నిర్మాణ సామగ్రిని లబ్దిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అలాగే మేడికొండూరులో జెడ్పీ హైస్కూల్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆమె మధ్యాహ్న భోజనం క్వాలిటీని టెస్ట్ చేశారు. సంస్థలో ఉండే బెనిఫిషరీస్కి సంబంధించి హౌసింగ్ తరఫున వాళ్ళకి పేరేచర్ల కానీ, ఏత్కూరు కానీ, పొత్తూరు కానీ, ల్యామ్ కానీ ఇలా చాలా వివిధ ప్లేసెస్లో లేఅవుట్స్లో వాళ్ళకి స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లో మనకి ఏదైతే 200 days యాక్షన్ ప్లాన్లో హౌసింగ్ కంప్లీషన్ కానీ, స్టేజ్ కన్వర్షన్స్ కానీ దీనికి కూడా యూఎల్బీ వారీగా, మండల్ వారీగా టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి గుంటూరు నగరపాలక సంస్థలో బెనిఫిషరీస్ ఎక్కువ ఉండడంతో మనకి దాదాపు టార్గెట్లో 2/3 మనకి గుంటూరు సంబంధించిన టార్గెట్సే ఉన్నాయి. సో ఇక్కడ లేఅవుట్లో కొన్ని పనులు స్లోగా జరుగుతున్నాయి. ప్లస్ మనకు అందరూ కాంట్రాక్టర్స్ ఆప్షన్ 3 పద్ధతిలో ముందులాగా చేయడానికి ఇంకా ముందుకు రాలేదని, ఇక్కడ లోకల్గా సమస్యలు ఉన్నాయంటే ఇవాళ ఇక్కడ చూడడానికి వచ్చున్నాము. కళ్యాణ మండపాల్లో ప్లాస్టిక్ ఫ్రీగా నిర్వహిస్తే ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం హాల్లో నగరంలోని వ్యాపార సంస్థల నిర్వాహకులు, కళ్యాణ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఈ నెల 28 వరకు వ్యాపారస్తులకు గడువు ఇచ్చామని అన్నారు. నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా చేయాలన్నదే కార్పొరేషన్ లక్ష్యమని వివరించారు. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు ఆర్గానిక్ తరహాలో ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని కోరారు. అలా చేస్తే వారికి ట్యాక్స్ లో రిబేట్ ఇస్తామని ప్రకటించారు. నగర ప్రజలు వాటర్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాపార సంస్థల నిర్వాహకులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్కి రావాల్సినటువంటి డ్యూస్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా సకాలంలో పేమెంట్ చేయమని చెప్పడం జరిగింది. రెండోది, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ని సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళు డిస్పోజ్ చేసుకోమని చెప్పాము. అలాగే మనము గుంటూరు నగరపాలక సంస్థలో ఈ నెలాఖరికి కమర్షియల్ వేస్ట్ కలెక్షన్ సంబంధించి 3 ఏజెన్సీస్ని ఫైనల్ చేస్తున్నాము. ఈ 3 ఏజెన్సీలకి నామ్స్ ప్రకారం ఎంత టన్నుకి ఇంత అనేది రేట్ ఫిక్స్ చేస్తాము గార్బేజ్ కలెక్షన్గా. వాళ్ళకైనా సరే మా ఫంక్షన్ హాల్స్ వాళ్ళు ఇచ్చేసి ఎక్కడంటే అక్కడ పడేయకుండా, ఇప్పుడు ఏమవుతుందంటే సిటీ అవుట్స్కట్స్లో లేదా రోడ్స్ ఫ్రీగా ఉన్న చోట డంప్ చేసేస్తారు. సో అలా చేయొద్దని వాళ్ళకందరూ చెప్పడం జరిగింది. ఈ నెల 25 వరకు కూడా టైం ఇచ్చాము. ఇసుక రోడ్లపై అమ్మకూడదని రెవెన్యూ, జీఎంసీ అధికారులు ఆంక్షలు పెట్టడంతో అమరావతి రోడ్లో ఇసుక ట్రాక్టర్ల యజమానులు ఆందోళన చేపట్టారు. మేము ఇసుక దొంగతనం చేయడం లేదని ట్రాక్టర్ యజమానులు మండిపడ్డారు. ప్రభుత్వం ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేసుకోవచ్చని అనుమతి ఇచ్చినా అధికారులు ట్రాక్టర్ సీజ్ చేస్తామంటూ ఇబ్బందులు పెడుతున్నారని రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు నిలిపి ఆందోళన చేశారు. దీంతో అమరావతి రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బీసీ సంక్షేమానికి 39,007 కోట్లు కేటాయించడం పట్ల జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా బీసీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ 2024-25 బడ్జెట్లో బీసీల సంక్షేమానికి
39,007 కోట్లు కేటాయించడంపై బీసీ సామాజిక వర్గం కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడిందని, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లోటు బడ్జెట్లో కూడా బీసీ సంక్షేమానికి అధిక నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. బీసీల అణచివేతే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పాలన దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు తప్ప బీసీలకు ఒరిగిందేంటని ప్రశ్నించారు. బీసీల బాంధవుడు చంద్రబాబు అని, బీసీ సంక్షేమం, అభివృద్ది తెలుగుదేశంతోనే సాధ్యమని అన్నారు. బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థికాభివృద్దికి కృషి చేస్తుంది ఒక్క తెలుగుదేశం మాత్రమేనని అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి కంచెల శివరామయ్య మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా బడ్జెట్ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి గట్టి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు గోళ్ల ప్రభాకర్, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ సురేష్, జిల్లా బీసీ విభాగం కార్యదర్శి గొడుగు శంకర్, జిల్లా అధికార ప్రతినిధి బొబ్బిలి రామారావు, జిల్లా మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి పినపాటి వెంకట శివ వకుళాదేవి, రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి కేఎంఈ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో 24-25 బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యంగా బీసీల సంక్షేమానికి 39,007 కోట్లు కేటాయించడానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజున జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీ విభాగం ఆధ్వర్యంలో పాలాభిషేకం పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున పాలాభిషేకం చేసి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల ప్రభుత్వం. ఈ రోజున గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎన్నో బీసీలు విదేశీ పథకాలు కావచ్చు, పెళ్లి కానుక కావచ్చు, ఇటువంటి ఆదరణ పథకం కావచ్చు, ఇటువంటి ఎన్నో పథకాలని ఇవ్వకుండా ఆపివేసి బీసీల పొట్టగొట్టింది గత ప్రభుత్వం. ఈ రోజున అటువంటి పథకాలన్నింటినీ కూడా ఈ రోజున పునరుద్ధరించి ఈ రోజునకి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మరోసారి రుజువైంది. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు రాబట్టడంలో కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవుల్ని బాధ్యతగా భావించి పనిచేయాలని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంతో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని ప్రభాకర్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో పార్టీ నాయకులు జంగాల అజయ్ కుమార్తో కలిసి జిల్లా సమితి సమావేశంలో పాల్గొన్నారు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారన్న ముప్పాల గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని విమర్శించారు. సూపర్ 6 ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు జరుపుతాం. ఇప్పటికి 2 జరిపాం. మిగిలిన 4 కూడా డేట్లు పెట్టబోతాం త్వరలో చెప్పారు. అంటే ఆర్థిక వ్యవస్థ, అడ్మినిస్ట్రేషను, పోలీసు యంత్రాంగము, సచివాలయం నుండి గ్రామ పంచాయతీ దాకా వ్యవస్థలన్నీ సాధారణ పరిస్థితుల్లో పనిచేయలేని ఒక డల్ల పరిస్థితి గత 5 ఏళ్ల కారణంగా ఏర్పడింది. వీటన్నింటినీ సరి చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకుంటూ మేము ముందుకు పోతున్నామని గవర్నమెంట్ చెప్తుంది. నవంబర్ 14 నెహ్రూ జయంతి సందర్భంగా పెదకాకని సెంటర్లో జాతీయ నాయకులు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని జొన్నలకంటి వెంకటరెడ్డి, లింగంశెట్టి ఈశ్వరరావు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, ఉపాధ్యక్షులు జొన్నలకంటి వెంకటరెడ్డి మాట్లాడారు. నవంబర్ 14న జరగబోయే జాతీయ నాయకులు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయని లింగంశెట్టి ఈశ్వరరావు మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడిలాగే ఉందని విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వం వెంటనే నిత్యావసరాల ధరలు నియంత్రణ చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సాయంకాలం 5:30 కాకాని సెంటర్లో
జాతీయ నాయకుల విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా శ్రీమతి వైఎస్ సత్యనారాయణ గారు రావడం జరుగుతుంది. అదేవిధంగా అనేక మంది రఘువీరెడ్డి గారు, బీపీ రుద్రరాజు గారు, రాకేష్ శైలజ గారు, కల్లంరాజు గారు, చిలక విజయ్ కుమార్ గారు, కేఎస్ లక్ష్మణరావు గారు, మాణిక్య ప్రసాద్ గారు, రాయపాటి శ్రీనివాసరావు గారు, కె రామకృష్ణ సిపిఐ నాయకులు, ఈ లక్ష్మారెడ్డి గారు, అధ్యక్షులు చైతన్య వేదిక, ఉషారాణి కోసిరెడ్డి గారు, మస్తారాజు గారు, కొల్లు కుమార్ గారు, వరుణ్ శ్రీనివాసరావు గారు, అనేక మంది ప్రముఖులు, అన్ని రాజకీయ పక్షాలు ఆ కార్యక్రమానికి హాజరవుతారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా కవికాకాని మండల కేంద్రంలో జాతీయ నాయకులు 3 విగ్రహాలని చేపట్టి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మరి రాజీవ్ గాంధీ విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి రఘువీరెడ్డి గారు హాజరవుతారు. అదే సందర్భంగా మరి ఈ ఇండియా కూటమిలోని వివిధ పక్షాల నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ జిల్లా రాష్ట్ర నాయకులు హాజరవుతారు. కాబట్టి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు కక్ష కట్టి కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో ములాఖత్ అయ్యారు. అంబటితో పాటు మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు. చట్టపరంగా పోలీసులు వ్యవహరిస్తే ఇబ్బంది లేదని, టీడీపీకి అనుకూలంగా ఉన్న వారిపై న్యాయపరంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఒకటే మనవి చేస్తున్నా, చట్ట ప్రకారం మీ పని మీరు చెయ్యండి, అంతేగాని ఎక్స్ట్రా కామెంట్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. అరబ్ దేశాలు అయితే అలా శిక్షిస్తారు, ఇక్కడైతే ఇలా శిక్షిస్తారు. ఇది ఇంత పెద్ద నేరం చేశాడు, ఇంత పెద్ద నేరం చేశాడు లేదు, నువ్వు కాదుగా నిరూపించాల్సింది. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, దట్స్ ఆల్. నీ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించవలసింది న్యాయస్థానాలు. ముద్దాయిల్ని మీరు కన్విక్టెడ్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్య దేశంలో కక్షగట్టి అందరినీ ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు కెరీర్ డెవలప్ చేసుకునేందుకు మెల్బోర్నియా యూనివర్సిటీ ప్రతినిధులచే అధ్యాపకులకు గుంటూరులో ట్రైనింగ్ క్లాసులు నిర్వహించారు. చౌత్రా సెంటర్లోని గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్లో ఆస్ట్రేలియాకు చెందిన మెల్బోర్నియా యూనివర్సిటీ భారత ప్రభుత్వం కొలాబరేషన్లో కెరీర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం జరిగింది. 8, 9, 10 ఇంటర్ విద్యార్థులు ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవాలన్న విషయంపై సుమారు 20 స్కూళ్ల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించామని ట్రైనర్ కొండమూడి అనురాధ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ సీఈఓ రెచల్ ష్రోఫ్, హెడ్ మాస్టర్ షేక్ ఎండి కాసిం, ప్రసాద్, విజయ్, ప్రభాకరన్, అనూష, భార్గవి తదితరులు పాల్గొన్నారు. కెరీర్ ఎడ్యుకేషన్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొలాబరేషన్తో నడుస్తున్నటువంటి ఇది ఫేజ్ 2. ఇది ఫేజ్ 1 ఆల్రెడీ అయిపోయింది, ఇది ఫేజ్ 2 జరుగుతోంది. ఫేజ్ 2లో ఇది 4th సెషన్ జరుగుతోంది. ఇప్పుడు మాడ్యూల్స్ని మేము ఇక్కడ టీచర్స్ని వివరించి పిల్లల చేత ఆ కెరీర్ ఎడ్యుకేషన్లో వాళ్ళ చేత యాక్టివిటీస్ చేయించి వాళ్ళ ఫ్యూచర్ జాబ్ని డిసైడ్ చేసుకునేటట్టు చేస్తాం. ఫ్యూచర్ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోవడం, ఫ్యూచర్ జాబ్ సెలెక్ట్ చేసుకోవడం పిల్లలకి ఈజీ అయ్యే విధంగా మైక్ అండ్ షో పోర్టల్ ద్వారా మెల్బోర్న్ యూనివర్సిటీ వాళ్ళు మనకి పోర్టల్ ఇచ్చారు, మైక్ అండ్ షో పోర్టల్ అని. ఆ పోర్టల్ ద్వారా లోపలికి వెళ్ళి లాగిన్ అయ్యి పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ క్యాపబిలిటీస్, వాళ్ళ ఎబిలిటీస్ తెలుసుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన జాబ్ సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి సూటబుల్ జాబ్, కొత్త స్కిల్స్ ఎలా నేర్చుకోవాలో నేర్చుకుంటారు. కమిషనర్ పులి శ్రీనివాసులు సంజీవయ్య నగర్ రైల్వే గేటు దగ్గర పంపింగ్ లైన్ పై ఏర్పడిన లీకుల్ని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ హెడ్ వాటర్ వర్క్స్ నుండి వస్తున్న పంపింగ్ లైన్పై ఏర్పడిన లీకును యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తు చేపట్టాలని, పనుల్లో జాప్యం వల్ల నగరంలో త్రాగునీటి సరఫరాలో లోపం జరుగుతుందని తెలిపారు. త్రాగునీటి సరఫరా విషయంలో ఇంజనీరింగ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించకూడదని, పెండింగ్ సమస్యలు ఉంటే తక్షణం తమ దృష్టికి తీసుకురావాలన్నారు. లీకు పనులను 3 రోజుల్లో పూర్తి చేసేలా కాంట్రాక్టర్తో సమన్వయం చేసుకోవాలని ఈఈని ఆదేశించారు. అలాగే పైప్లైన్ ఇంటర్ కనెక్షన్ కోసం పెండింగ్ పనులను సమీక్షించి
పైప్లైన్ ఇంటర్ కనెక్షన్పై చర్చి ప్రతినిధులు చుట్టుపక్కల నివాసాల వారితో కమిషనర్ నేరుగా చర్చించి ఎవరికీ సమస్య లేకుంటే పైప్లైన్ పనులు చేపడతామని, పైప్లైన్ ఇంటర్ కనెక్షన్ వల్ల లక్షల మంది నగర ప్రజలు త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నవంబర్ 14 నుండి డిసెంబర్ 13 వరకు విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో 24వ పుస్తక మహోత్సవం గుంటూరులో జరగనుంది. ఏఎల్బీఈడీ కాలేజీ ఆవరణలో జరగబోయే పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభిస్తారని విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ బి శ్రీనివాస్, అర్సం రాష్ట ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాదులు తెలిపారు. ముఖ్య అతిథిగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొంటారని అన్నారు. ఈ పుస్తక మహోత్సవంలో 40 రకాల ప్రచురణ సంస్థలు ప్రచురించిన 20,000 పుస్తకాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పుస్తకాభిమానులు విచ్చేసి వారికి నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేయాలని కోరారు. ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13 వరకు దాదాపు ఒక నెల రోజుల పాటు గుంటూరులో ఎప్పటిలాగానే విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో పుస్తక మహోత్సవం ప్రారంభం కాబోతుంది. పుస్తకాభిమానులందరూ విశేషంగా వచ్చి ఎప్పటిలాగానే ఈ ఎగ్జిబిషన్లో వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళ అభిరుచులకు తగినటువంటి పుస్తకాలను కొనుక్కుని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ఎగ్జిబిషన్ని, పుస్తక మహోత్సవాన్ని మన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి గారు ప్రారంభించున్నారు. ముఖ్య అతిథిగా కమిషనర్ గుంటూరు పులి శ్రీనివాసులు గారు వస్తారు. వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా ఎస్వీఆర్ షుగర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాక్తో పాటు అవగాహన కార్యక్రమం జరిగింది. కొత్తపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ వివి రమాకుమార్ తో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణేశ్ ఎస్వి పాల్గొన్నారు. ప్రతిరోజు మందులు వాడుకోవడంతో పాటు వ్యాయామం, ఆహార నియమాలు పాటించడం ద్వారా షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. స్లీపింగ్ కూడా డయాబెటీస్ కి స్లీపింగ్ తోటి సంబంధం ఏంటంటే ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి షుగర్కి మంచిది కాదు, మరి తక్కువ నిద్రపోవడం కూడా మంచిది కాదు. అంటే దాన్ని జే షేప్ కర్వ్ అంటారు అనమాట. అంటే ఎక్కువగా నిద్రపోయే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, తక్కువగా నిద్రపోయే వాళ్ళకి ప్రాబ్లమ్స్. కాబట్టి యుక్తం అంటే మోడరేట్ పడుకోవడం. ఆ తర్వాత వర్క్లో కూడా స్ట్రెస్ తగ్గించుకోవడం. తర్వాత మనందరికీ ఏమవుతుందంటే స్ట్రెస్ ఎందుకు ఎక్కువైపోతుందంటే లిమిటేషన్స్ లేకపోవడం, అది కూడా చేయాలి. నెక్స్ట్ మూడోది ఏంటంటే మందులు జాగ్రత్తగా వాడటం. డయాబెటీస్ ట్రీట్మెంట్లో కొత్త మందులు ఏమొచ్చినాయి అంటే SGLT2 ఇన్హిబిటర్స్ అని వచ్చినాయి. ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఏంటంటే మనకి కిడ్నీస్ కానీ హార్ట్ కానీ చెడిపోదని చెప్తున్నారు. అందుకని మీ డాక్టర్ని సంప్రదించి ఆ ట్యాబ్లెట్స్ కూడా వాడుకోవాలి. దానివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే బరువు తగ్గుతారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యేలంతా ప్రజలతో మమేకమవ్వాలి. ఉచిత ఇసుక విధానాన్ని ఎమ్మెల్యేలు సక్రమంగా అమలు చేయాలి. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఎమ్మెల్యేలకు వర్క్షాప్. ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ₹65,000 కోట్లతో రిలయన్స్ ఎనర్జీ పెట్టుబడి. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం. మైక్ ఇవ్వరు, మాట్లాడనివ్వరని జగన్ అసెంబ్లీకి వెళ్లనండం హాస్యాస్పదం. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శ. పేరచెల్ల హౌసింగ్ లేఅవుట్లను పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి. నిర్మాణ సామాగ్రి తక్కువ ధరకు అందేలా చర్యలు చేపడతామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.